అయితే ఇక్కడ మైలవరంలో లోకల్ నాన్ లోకల్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మనకు సంబంధించిన కుటుంబ సభ్యులే, తమ్ముడో కొడుకో లేదంటే సన్నిల్లానో ఎవరో మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాన్ లోకల్ అనేది ఐడెంటిఫికేషన్ వచ్చిందో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఇలా 30 మందిలో ఒకళ్ళు ఇవాళ వాలంటీర్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి ముందుగా. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి 27 హాలిడే, బయట స్టేట్లో ఉన్న హాలిడే లేదు, వాళ్ళు సెలవు పెట్టుకు రావాలి. ఎంతో అభిమానం ఉంటుంది తప్ప వాళ్ళు కలవదు. ఆ అభిమానం ఉన్న వ్యక్తిని మనం మొబైలైజ్ చేయాలి. ఒకసారి వచ్చేనని తమ్ముడు అని చెప్పి అన్నయ్యనో బాబాయ్యనో మనకు వాళ్ళు ఎలా రిలేట్ అవుతే ఆ వరుసతో పిలిచి మీరు వచ్చి వెళ్ళండి అని చెప్పి మనం రిక్వెస్ట్ పదే రిక్వెస్ట్ చేస్తే పార్టీ ఉన్న అభిమానం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటేసి వెళ్తారు. రెండోది ఇక్కడ లోకల్ వాళ్ళని మొబైలైజ్ చేయటం. కొన్ని గ్రామాల్లో కొంచెం చిన్న ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఏదో సెలవు రోజు కదా బద్దకించకుండా ఉండే విధంగా నచ్చజెప్పి పోలింగ్ స్టేషన్ తీసుకురావడం, పోలింగ్ స్టేషన్లో ఓటేసే విధానం ఇందాక మీ అందరికీ చెప్పారు. ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు బ్యాలెట్లో మొదటే ఉంటుంది. ఉన్న 25 మంది అభ్యర్థుల్లో మన పేరు మొదటే ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక గడి ఉంటుంది. అభ్యర్థి పేరు, ఫోటో, గడి ఉంటుంది. ఆ గడిలో ఒకటే నెంబర్ వేయటమే, దానికి ఏం డెకరేషన్ ఏం చేయవసరం. ఇక్కడ ఎలా ఉందో అలా ఒకటి వెయ్యాలి, వాళ్ళు ఇచ్చిన పెన్ను వేయాలి. అంతకు మించి టిక్కులు, కామాలు, సున్నాలు లేదా రైట్లు ఇవేమి ఏ గడిలో కూడా పెట్టకూడదు. ఈ గడిలో మాత్రమే పెట్టకూడదు అని అనుకుంటారేమో. ఇంకా బ్యాలెట్ పేపర్ మీద ఒకటినే యాంకి తప్ప రెండో రైటింగ్స్ అనేవి ఉండకూడదు. ఉంటే ఇన్వాలిడ్ అవుతుంది. అంటే ఇది మనం పట్టే కష్టం. ఇదంతా కూడా ఓటర్ సరిగ్గా ఓటు వేయలేకపోతే ఇన్వాలిడ్ అవుతే మనం పంట పండించి సాల గింజలు పండించినట్టు ఉంటుంది. కాబట్టి అది చెప్పాల్సింది. ఒకటి, లక్షన్నరకు ఓటేస్తే వైసీపీకి ఓటేసినట్టే. 2, ఓటు వేసే విధానం, వాళ్ళ పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చే పద్ధతి. ఈ 3 మన ముందున్న కార్యక్రమాలు ఇప్పుడు. కాబట్టి ఇంకా స్పీచ్లు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మైలవరం ఈ మీటింగ్ చూసి అర్థమవుతుంది మైలవరం ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది అనేది. అది టెక్నికల్గా బాట్లో ఎంత మంచి ఇబ్బందితో ఉండొచ్చు, కానీ మాకున్న రిపోర్ట్స్ ప్రకారం మైలవరం 1, 2 ప్లేస్ ఉంటుంది. అందుకు ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అయితే చాలా మంది అడుగుతున్నారు ఓటర్లు తక్కువ పార్టీ వాళ్ళు ఎక్కువ అని. ఇక్కడ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? ఓటర్స్ ఓకే, వెరీ గుడ్. పార్టీ అనేది ఏంటంటే ఒక వల. ఓటర్స్ చేపలు వల వేస్తే తప్ప చేపలు పడవు. కేవలం ఓటర్ను కూర్చోబెట్టిన ఓటే అంటే అవ్వదు. అది మోటివేషన్ కూడా ఉండాలి. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, పార్టీ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకంటే ఇది ఇండివిజువల్ ఓటింగ్ ఎలక్షన్ కాదు. ఇది మైలవరం అసెంబ్లీకో లేకపోతే కొండపల్లి మున్సిపాలిటీకో లేకపోతే ఇంకో పంచాయతీ సర్పంచ్కో వ్యక్తిగత ఇమేజ్ మీద, వ్యక్తిగత రిలేషన్ మీద ఆధారపడుతుంది ఓటు. కానీ పార్లమెంట్ నుంచి ఎమ్మెల్సీ వరకు ఆ ఓటు పార్టీ చేయాలి తప్ప వ్యక్తిగతంగా చేయలేరు ఎవరు. ఎంపీ కూడా 14 లక్షలు ఉన్న ఓటింగ్ లో ప్రతి ఓటు ఎంపీని కలవడం కానీ ఓటర్ని ఎంపీ కలవడం జరగదు. ఎమ్మెల్యే చెప్తారు మన పార్టీ ఎంపీ కాబట్టి 2 ఓట్లు అంటే ఏమని చెప్పి. అలాగే ఇది కూడా పార్టీ బాధ్యత. అటు జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ కలిసి నిలబెట్టిన అభ్యర్థి పవర్ ఎలా ఉండాలా? అసలు మన ఎలక్షన్కి వెళ్ళే ఆలోచన రాకూడదు అపోజిషన్. మరి 124 సీట్లు ఇచ్చిన పబ్లిక్ అదే నమ్మకంతో ఉన్నారా, మనం అదే జోష్తో పనిచేస్తున్నాం లేదా దానికి ఇది ఒక టెస్ట్. ఇది ఇప్పుడు స్కూల్లో టాపర్స్ 100 మార్కులు వస్తాయి. ఆడ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేస్తాం నారాయణ చైతన్యంలోను. ఆడు ఫస్ట్ టెస్ట్ లో ఆ 55 వస్తే వాళ్ళు ఏం చేస్తారు, తీసి డీలోనే ఎప్పుడు పెట్టడం కూర్చోబెడతారు. అక్కడ రావడం గొప్ప కాదు. ప్రతి ఎలక్షన్ లో కూడా ఇది బలమైన రాజకీయ శక్తి. దీనికి ఎదురుగుండా ఎవరు వాళ్ళ నిలబడలేరు.
యూ టేక్ బీజేపీ సెంటర్, మూడోసారి వాళ్ళు గెలిచారంటే వాళ్ళ వ్యూహం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ రాజకీయ చిత్రత. కాబట్టి ఎప్పుడు రాజకీయాల్లో మనం బలంగా ఉన్నామని ఎదురు గమనించే విధంగా ఉండాలి తప్ప మనం బలం ఉందని ఇంట్లో పడుకోకూడదు. ఈ పొలిటికల్ ఎనర్జీ, ఈ పొలిటికల్ కెపాసిటీ అనేది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతూనే ఎదుటివాడు కూడా రాజకీయంగా ఇవన్నీ ఎదుర్కోగలమా అని అనుమానంతో పోటీ కావాలి తప్ప వచ్చిందో చూసుకుందా ఆలోచన వాళ్ళకి వస్తే మనం డిఫెన్స్ పడ్డాడు. కాబట్టి వాడు ఏదైతే కూటమి తరఫున మనం అభ్యర్థులు పెట్టామో ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇది కూటమికి సంబంధించి ఎలక్షన్ తప్ప ఆలపాటు రాజకీయ సంబంధించి ఎలక్షన్ అయితే టాప్. ఈరోజు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఆయన ఎప్పుడో ఎలక్షన్ చేయలేడు. కానీ కూటమి బాధ్యత తీసుకోవాలి, పార్టీ బాధ్యత తీసుకోవాలి. మీ గెలిపే మళ్ళీ ఈ కూటమి రేపు నెక్స్ట్ ఇయర్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కానీ 29 ఎలక్షన్ కానీ పునాది అవుతుంది. మోడీ గారు ఎలక్షన్ అవగానే 20 రోజులు మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్ అంటే అడిగాడే. ఎందుకంటే అది అలర్ట్గా రాజకీయ వ్యవస్థ. అంటే మనం కూడా రాజప్రసాద్ గెలుపు కోసం ఇక్కడ రాలేదు, అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ పార్టీ నూతన వ్యవస్థ వచ్చింది కాబట్టి ఇది కూడా అన్బ్రేకబుల్ రికార్డు ఎమ్మెల్సీగా గెలవాలనే ఉద్దేశం. దానికి మనందరం కలిసి పనిచేయాలని, దానికి విధి విధానాలు చెప్పడం కోసమే మన సమావేశం తప్ప ఇంకా మీకు చెప్పాల్సింది లేదా మీకు నేర్పాల్సింది ఏమి లేదని నా అభిప్రాయం. సో యాక్షన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 3 days ఉంది. 26 ఎలాగో 1 రోజు పబ్లిసిటీ అయిపోయింది, ఆ రోజు శివరాత్రి, 27 ఎన్నికలు. మీకు కావాల్సిన లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా విషయాలు కానీ అది పార్టీ కూడా చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా 3 పార్టీల సమన్వయంతో ఓటర్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఓటుని ప్రోపర్గించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మైలవరం కూటమి నాయకులకి, కార్యకర్తలకి అభినందన తెలుపుతూ, ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మనం తయారు చేసిన బాట్లో రికార్డు వెళ్ళకపోవడం వల్ల మీరేదన్నా కింద స్థానం ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా నాకున్న సమాచారంలో మైలవరం ఇస్ డూయింగ్ వెల్. కీప్ అప్. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.